నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫోకస్. ఏపీలో ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కసరత్తు చేస్తున్నాయి. అయితే వైనాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా మేమే గెలుస్తామంటూ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే జనసేనకు సంబంధించి టీడీపీతో పొత్తున్న నేపథ్యంలో విజయం మాదే అంటూ సామాజిక వర్గాల యొక్క ఏదైతే బలాలు బేరీజు వేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయంటున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి, డెవలప్మెంట్ అనేటటువంటి అంశం చంద్రబాబుకు సంబంధించినటువంటి నేపథ్యంలో మేమే గెలుస్తామనేటటువంటిది టీడీపీ శ్రేణులు, టీడీపీ అధినాయకత్వం చెబుతుంది. అయితే వైసీపీకి సంబంధించి మాత్రం నవరత్నాలు మాత్రమే ఏదైతే ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి. నవరత్నాలు 175 సీట్లు గెలిపిస్తాయా అనేది ఇప్పుడు చర్చ. మనతో ఉన్నారు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్స్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. అసలు వైనాట్ 175 అనేటటువంటిది నవరత్నాల ద్వారా సాధ్యమవుతుందా? టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? ఎవరు ముందుకు ఏదైతే గెలవబోతున్నారు అనేటటువంటి అంశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్, ప్రస్తుతం ఏదైతే ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి సంబంధించి ప్రజల యొక్క మద్దతు ఎక్కువగా ఉందనేటటువంటిది, టీడీపీకి సంబంధించి కొన్ని అంశాలు, వైసీపీకి సంబంధించి కొన్ని అంశాలు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది? రెండు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థుల్ని పెట్టబోతుంది? ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇంకొక వారం 10 రోజులు పోతే కానీ ఒక క్లియర్ పిక్చర్ ఎమర్జ్ కాదు. ఓకే సార్. కమింగ్ టు 175 వైనాట్, ఇది చాలా యాంబిషియస్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నది అందరికీ చెప్తుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఆయన 10 ఏళ్ళు నడిపినా కూడా వైనాట్ 544 అనే మాట ఆయన అనలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే స్లోగన్తో ఆయన క్యాంపెయిన్ ప్రారంభం చేశారు. అయితే అది యాంబిషియస్ టార్గెట్ అయినప్పటికీ కూడా క్యాడర్కి, క్షేత్రస్థాయి నాయకులకి ఒక ఊపు ఇవ్వడానికి, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి బహుశా వైనాట్ 175 అనేది ఆయన ఇచ్చి ఉండవచ్చు. తర్వాత మీరన్నట్లు ఆ నవరత్నాలు ఆయనకి 175 సీట్లు తెచ్చి పెడతాయి అనేది ఆయన నమ్మకం. కానీ ఈ 175 అనేది 100% ఇంపాసిబుల్. అయితే ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. అయితే ఆయన ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ఆ స్కీమ్లో ఆయన సంక్షేమ ధనం సరాసరి లబ్ధిదారులకి పంపడంలో చాలా కుర్తులయ్యాడు. ఆయన వ్యతిరేకులు, ప్రతిపక్షాలు అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని ఎంత చెప్పినప్పటికి కూడా ఆ సంక్షేమ ఫలాలు మాత్రం సాధారణ ప్రజలకి లేదా ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వాళ్ళందరికీ చేరడం వలన ఆయన అంతవరకు తప్పకుండా సక్సెస్ అయ్యాడు. అయితే ఆయన ప్రధానంగా నష్టపోయింది, లేకపోతే బహుశా నష్టపోయేది ఏమిటంటే, ఒకటి రాజధాని ఇష్యూ. రాజధాని ఇష్యూ మొదట అపోజిషన్లో ఉన్నప్పుడే ఆయన వ్యతిరేకించుంటే ఈ రోజున ఆయనకు చెడ్డ పేరు వచ్చేది కాదు. అలా కాకుండా ఆ రోజున ఏకైక రాజధాని అనే దానికి అంగీకరించి ఎలక్షన్స్లో కూడా రాజధానిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయను అని చెప్పి ఇప్పుడు మరలా 3 రాజధానులని లిటిగేషన్లోకి వెళ్ళిపోయి అనవసరంగా మొత్తం వ్యవహారం అంతా కోర్టుకి వెళ్ళిపోవటం,
అలానే ప్రజల్లో చాలా అసంతృప్తి. ఈ రాజధాని ఇష్యూ మాత్రం ఆయనకి తప్పకుండా వ్యతిరేకంగా పనిచేయబోతుంది. రెండోది మద్యపానం. మద్యపానం 100% నిషేధిస్తానని, అంచెలంచెల ద్వారా నిషేధిస్తానని చెప్పి చివరికి ప్రభుత్వమే మద్య వ్యాపారంలోకి రావటం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా పొరపాటు నిర్ణయం. మద్యపానం ఆయన నిషేధించకపోయినా అది వేరే విషయం, కానీ ప్రభుత్వమే మద్యపాన వ్యాపారంలోకి రావటం, ప్రభుత్వ అవుట్లెట్స్ ద్వారా అమ్మించడం, ఇది వల్ల చాలా విమర్శలకి అతను గురి కావడం జరిగింది. అనవసరంగా ఈ మద్యపాన వ్యాపారంలోకి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి అదొక పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు. 3, అభివృద్ధి. ఈ అభివృద్ధి అంటే ఏమిటి? మెటీరియల్ డెవలప్మెంటా, సోషల్ డెవలప్మెంటా, టాంజిబుల్ డెవలప్మెంటా? ఇలా కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సోషల్ డెవలప్మెంట్ విషయంలో అతనేమి వెనకబడలేదు. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే విద్య, వైద్యం, దీనిని సోషల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సోషల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అతను ఎక్కడ ఫెయిల్ అయినట్టు నేను అనుకోవటం లేదు. ఎక్కువ మంది కామన్ ప్రజలు, సాధారణ ప్రజలు ఆ విషయంలో మాత్రం ఆయన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఎక్కడ నష్టం జరిగిందంటే ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఆయన బాగా వెనుకబడ్డాడు. అయితే వెనుకబడడానికి కారణం ఉంది, ఆయన దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు ఎందుకు లేదంటే ఉన్న డబ్బంతా కూడా సంక్షేమ పథకాలకు పెడితే ఉన్న డబ్బంతా కూడా పాత అప్పులు తెచ్చడానికో, వడ్డీలు కట్టడానికో, జీతాలకో, పెన్షన్లకో ఇస్తూ ఉంటే ఆయన దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది కాబట్టి అది డబ్బు లేదు. అది మాత్రం కొట్టొచ్చినట్టు రాష్ట్రంలో కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్ల విషయంలో ఆయన చాలా పొరపాటు పడ్డాడు. తర్వాత పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారు. ఆ ఎత్తుకున్నది ఈయనకి కొనసాగించారు. రివర్స్ టెండరింగ్ అనే ఒక పేరు పెట్టి దానిని ఇంకా అల్లరి చేసుకున్నాడని నేనైతే భావిస్తూ ఉన్నాను. అసలు మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుంటే వాళ్ళ ఇబ్బంది ఏదో వాళ్ళు పడేవాళ్ళు. మరి ఏదైనా కారణాలు మనకు తెలియవు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని ఎత్తుకోవడం, దాన్ని ఈయన కొనసాగించడం, చివరికి అంతా కూడా గందరగోళంలో ఆ ప్రాజెక్టుని పడవేశారు. ఇలాగా ఎన్నో కారణాలు. వీటన్నిటికి మించి సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉండకుండా ఉండదు. ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేసిందని అందరూ అనుకున్నాం. 2004 నుంచి 2009 దాకా అంత బాగా పనిచేసిన ప్రభుత్వం కూడా 156 సీట్లతోటి ఆగిపోవాల్సి వచ్చింది 2009లో. మరి ఆ ప్రభుత్వానికే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఉండదు. సాధారణంగా 2 రకాల ఇబ్బందులు ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీకి. ఒకటి ఇన్కంబెంట్ డిసడ్వాంటేజ్ అంటాం.